హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ముందస్తు లక్షణాలు లేకుండా ఏర్పడుతున్న గుండెపోటు గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక గుండె మరణాలను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో విపరీతమైన నొప్పి, గుండెలో ఛాతీలో మంట, కొంత దూరం నడిచిన ఆయాసం రావడం, ఎడమ చేయి బాగా లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే 40% మందిలో ఇటీవల ఈ లక్షణాలేమీ కనిపించడం లేదు. పైగా 15% మందిలో జన్యుపరమైన సమస్యలతో గుండెపోటుకు గురవుతున్నారు. అయితే చాలామంది బీపీ, షుగర్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆహార నియంత్రణ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం లేకపోవడం, ధూమ, మద్యపానాలు చేయడం మొదలైనవి సమస్యలకు కారణాలవుతున్నాయి. ఈ కారణాలతో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో గుండెపోటు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ తర్వాత గుండె సమస్యలు పెరిగాయని, కోవిడ్ బారిన పడిన వారిలో, వ్యాక్సిన్లు వేయించుకున్న వారిలో కొంతమందిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించడం కూడా పెద్ద సమస్యగా మారింది. స్టెరాయిడ్స్ తీసుకున్న వారికి షుగర్, బీపీ వంటి సమస్యలు వచ్చాయి. ఈ విషయం తెలియక చాలామంది ఎప్పటిలానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారిలో రక్తం చిక్కగా మారి అకస్మాత్తుగా గడ్డకడుతోంది. దీంతో ఆ భారం గుండెపై పడి చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వాటిని నివారించాలంటే ప్రతి ఏటా ఖచ్చితంగా హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు వ్యాయామం తొలిమందు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేవారి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. షుగర్ రోగులు ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని, అలా చేస్తే బ్లాక్ ఏర్పడే అవకాశం తగ్గుతుందని సూచిస్తున్నారు. గుండెపోటుకు గురైన వారిని సిపిఆర్ ద్వారా కొంతవరకు రక్షించవచ్చు. దీనివల్ల ఆకస్మిక మరణాలను తగ్గించే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి ఒక్కరికి బేసిక్ సిపిఆర్ శిక్షణ ఇస్తారు. భారత్లో దీనిపై అవగాహన కల్పించడం లేదు. గుండెపోటుకు గురైన వారికి ఛాతీపై నొక్కుతూ నోటి ద్వారా గాలిని అందిస్తే ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. బేసిక్ సిపిఆర్ శిక్షణపై ప్రభుత్వాలు అవగాహన పెంచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలంటే పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి నివారణ వ్యాయామాలు చేయాలి. తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించాలి. ధూమ, మద్యపాన అలవాట్లు తగ్గించుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కాయగూరలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది గుండె సమస్యను గ్యాస్ సమస్య అనుకుని ఇంటి వద్ద వాకింగ్ చేస్తూ గ్యాస్ నియంత్రణ మాత్రలు వేసుకుంటున్నారు. గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకం. ఆ సమయంలో ప్రాథమిక చికిత్స చేసినట్లయితే హార్ట్ డ్యామేజ్ని తగ్గించవచ్చు. గుండెపోటు వచ్చిన గంటలోపు ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. గోల్డెన్ అవర్లో ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తే గుండెకు రక్షణ కలగడంతో పాటు జీవన ప్రమాణం పెరుగుతుంది. క్రీడాకారులకు, కానిస్టేబుల్, ఎస్ఐ ఎంపికలు నిర్వహించే పరీక్షలకు ముందు ప్రతి ఒక్కరికి ఈసీజీతో పాటు గుండె పరీక్షలు చేయించవలసిన అవసరం ఉంది. దీనివల్ల ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. ఈరోజు మనం ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటుకు కారణాలేమిటో, వాటిని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.